నోటితో అవునని చేతలతో కాదని చెప్పే రకం పాకిస్తాన్. కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటలకే తన బుద్ధేంటో చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మనపైనే దాడులకు తెగబడింది. కానీ పాక్ బుద్ధి బాగా తెలిసిన మన ఆర్మీ ఏ మాత్రం దానికి అవకాశం ఇవ్వలేదు. దాయాది కుట్రల్ని భగ్నం చేస్తూ ఎల్ఓసి వెంబడి 24/7 కాపు కాస్తోంది. సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ నీచమైన చర్యలకు పాల్పడింది. అర్ధరాత్రి వరకు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పులు కొనసాగాయి. భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో పాకిస్తాన్ వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో కాల్పులు ఆగినప్పటికీ భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. పాకిస్తాన్ ఏ మాత్రం తోకచాడించినా దిమ్మ తిరిగే బదులిచ్చేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు తెగబడి భారత గ్రామాలపై మోటార్ దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రజౌరి, కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో పాక్ ఆర్మీ ఫిరంగులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యం వెంటనే స్పందించి పాక్ దాడులకు తగిన రీతిలో బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లతో పాక్ ఆర్మీ బేసులు లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది. మరోవైపు భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించాయి. అయితే ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాత్రి సమయంలో భారత సరిహద్దు గ్రామాలపై మళ్లీ కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో పాక్ ఆర్మీ డ్రోన్లు, మిసైళ్లను కూడా ఉపయోగించినట్టు తెలుస్తోంది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను కూల్చివేసి పాక్ పన్నాగాన్ని భగ్నం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఇంకా యుద్ధ భయం కనిపిస్తోంది. రజౌరి సెక్టార్లో దాయాది మోటార్ దాడులకు పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శ్రీనగర్ విమానాశ్రయం కూడా తాత్కాలికంగా మూతపడింది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లోనూ పాక్ కదలికలను గమనిస్తూ భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. బీఎస్ఎఫ్ సైనికులు సరిహద్దుల వెంబడి గస్తీని ముమ్మరం చేశారు. భారత్ పాక్ తీరును ఎండగడుతూ హెచ్చరికలు పంపింది. అయితే పాకిస్తాన్ ఏ మాత్రం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ మంత్రి పాక్ తీరు దేశాల మధ్య శాంతిని భంగపరిచేలా ఉందని మండిపడ్డారు. భారత సైన్యం పాక్ చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. సరిహద్దుల్లో ఏ చిన్న కదలిక జరిగినా గుర్తించేందుకు అత్యాధునిక రాడార్ వ్యవస్థలో డ్రోన్లను ఉపయోగిస్తోంది. పాకిస్తాన్ వైఖరి మారినట్లు కనిపిస్తున్నప్పటికీ భారత్ ఏ మాత్రం ఛాన్స్ తీసుకునేందుకు సిద్ధం లేదు. సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు భద్రత కల్పించేందుకు అదనపు బలగాలను మోహరించింది. సైనికులు రాత్రిపూట కూడా గస్తీ కొనసాగిస్తున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద నిశ్శబ్దం నెలకొన్నప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉందని, పాకిస్తాన్ చర్యలకు తగిన సమాధానం ఇచ్చేందుకు వెనకాడబోదని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది, కానీ తన భూభాగ సమగ్రత విషయంలో రాజీ పడదు. ఈ ఉద్రిక్తతల నడుమ ప్రజల భయాందోళనలో ఉన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జీవనం సాధారణ స్థితికి చేరేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు.